ఏప్రిల్ 23, 2020 నాటికి వరల్డ్ వైడ్గా కోవిడ్-19 కేసులు 26 లక్షలు దాటిపోయాయి. భారత్ ఎంత పగడ్బందీగా లాక్డౌన్ అమలు చేసినా 20,000 కేసులు దాటిపోయాయి. ప్రపంచం ఎప్పుడూ అనుభవించిన ఒక వింత పరిస్థితిని అనుభవిస్తుంది. భయం గొలిపే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ స్థితిని తొలగించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు రకరకాలుగా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. డాక్టర్స్ రకరకాల కాంబినేషన్స్లో రకరకాల మెడిసిన్స్ను ఉపయోగిస్తూ ప్రయోగాలు చేస్తున్నారు. HCQS డ్రగ్ను మరియు కొన్ని యాంటీవైరల్ డ్రగ్ను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల కొంత ఉపయోగం ఉంది అని చెప్తున్నారు. సిమెట్మాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే కోవిడ్-19 వైరస్ శ్వాసకోశ వ్యాధిని కలగజేస్తుంది కనుక గొంతు నొప్పి, దగ్గు, జలుబు, ఆయాసం కలుగుతాయి. పేషెంట్కి ఏ విధమైన ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందికి సంబంధించిన మెడిసిన్ని ఇస్తున్నారు. లోపల వైరస్ లోడ్ పెరిగితే వెంటిలేటర్స్ను ఉపయోగిస్తారు. మరీ సీవియర్ స్టేజ్లోకి వెళ్ళి లోపలి ఆర్గాన్స్ కూడా ఇన్ఫెక్షన్ అయితే వాటికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇలా కోవిడ్-19కి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. కానీ ఇది ఏది కోవిడ్-19కి సరైన ట్రీట్మెంట్ కాదు అనేది విశ్లేషకుల, డాక్టర్ల అభిప్రాయం. ఎందుకంటే కోవిడ్-19కి ఇంతవరకు ఎలాంటి మందు కనుక్కొనబడలేదు, టీకా కూడా కనుక్కొనబడలేదు. 2019 నవంబర్ 17న ఒక కొత్త వైరస్ వల్ల 266 మంది వ్యాధికి గురయ్యారు అని మొదటిసారి చైనా మీడియా ప్రసారం చేసింది. ఈ వైరస్ కరోనా గ్రూప్కి చెందింది కనుక దీనికి నోవెల్ కోవిడ్-19 అని పేరు పెట్టారు. అంటే 17 నవంబర్ 2019 నుండి 17 ఏప్రిల్ 2020 వరకు 5 నెలలు గడిచిపోయింది. ఈ 5 నెలల కాలంలో ఒక వైరస్కు మందును కనిపెట్టడం దాదాపుగా అసాధ్యం. వైరస్ను పూర్తిగా నిర్మూలించాలి అంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ అవసరం. కానీ వ్యాక్సిన్ తయారు కావాలి అంటే కనీసం 12 నుండి 18 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. తయారు అయ్యాక కూడా చాలా రకాల ట్రయల్స్ ఉంటాయి. అందువల్ల వ్యాక్సిన్ తయారు కావడానికి ఖచ్చితమైన సమయాన్ని, కాలాన్ని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే 1959లో మొదటిసారిగా వెలుగు చూసిన HIV ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్ లేదు. 2003లో బయటపడ్డ SARSకి కూడా వ్యాక్సిన్ రాలేదు. ఇప్పుడు కోవిడ్-19కి మాత్రం ఇంత ఎమర్జెన్సీగా వ్యాక్సిన్ వస్తుంది అని ఎలా అనుకుంటాము? కానీ ఇంతవరకు ఏ వైరస్ విస్తరించినంత వేగంగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 విస్తరిస్తూ ఉంది. కనుక చాలా దేశాలు ఈ వ్యాక్సిన్ తయారు చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ తయారయ్యేదాకా, మందులు తయారయ్యేదాకా చాలా రకాల ప్రత్యామ్నాయ పద్ధతులను డాక్టర్లు అనుసరిస్తున్నారు. ప్లాస్మా థెరపీ అనేది కూడా అందులో ఒకటి. ఈ ప్లాస్మా థెరపీ వల్ల దక్షిణ కొరియాలో 2 కరోనా పేషెంట్లకు కోవిడ్-19 తగ్గింది. ఇందులో ఒక వ్యక్తి వయసు 71 సంవత్సరాలు, మరొక వ్యక్తి 67 సంవత్సరాల మహిళ. ప్రపంచంలో వైద్యమే లేని ఈ కోవిడ్-19 ఎదిరించేది ఎలా అన్న భయంతో ఉన్న సమయంలో 2 వృద్ధులు ప్లాస్మా థెరపీ ద్వారా బ్రతికి బయటపడ్డారన్న వార్త ఒక ఆశాకిరణంలాగా కనపడుతుంది. మొదటి కేసులో 71 సంవత్సరాల వ్యక్తి ఒకరు ఫిబ్రవరి 22న దగ్గు, జ్వరంతో సౌత్ కొరియాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వచ్చాడు. అక్కడ 12 రోజులు దగ్గు, జ్వరంతో బాధపడ్డాడు. చివరికి అతనికి కోవిడ్-19 టెస్ట్ చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అప్పటి నుండి అతనికి 400 mg HCQS మెడిసిన్తో ట్రీట్మెంట్ ప్రారంభించారు. 2వ రోజుకి అతని ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడింది. దాంతో 2 రకాల యాంటీవైరల్ మందుల్ని ఇచ్చారు. 3వ రోజు అతనిలో ఆయాసం ఎక్కువై ఊపిరి తీసుకోలేకపోయాడు. దాంతో అతడికి వెంటిలేటర్స్ని కూడా అమర్చారు. ప్రతిరోజు HCQS ఇంకా పైన చెప్పిన 2 రకాల యాంటీవైరల్ డ్రగ్స్ని ఇవ్వటం కంటిన్యూ చేశారు. 9వ రోజుకి అతనికి ఇన్ఫెక్షన్ మరీ తీవ్రమైంది. దాంతో అతనికి స్టెరాయిడ్ని రోజుకి 1 గ్రాము చొప్పున ఇచ్చారు. దీనివల్ల కూడా పేషెంట్కి రిలీఫ్ కాలేదు. దాంతో అతనికి 10వ రోజు నుండి 21 రోజుల దాకా ప్లాస్మా థెరపీ ఇచ్చారు.
ప్లాస్మా థెరపీ ప్రారంభం కాగానే 11వ రోజు నుండి అతనికి ఆయాసం తగ్గటం ప్రారంభమైంది. తర్వాత జ్వరం తగ్గింది. తర్వాత ఒక్కొక్కటిగా అతని రోగ లక్షణాలన్నీ తగ్గిపోయి నార్మల్ కండిషన్లోకి వచ్చాడు. చివరికి వెంటిలేటర్స్ని కూడా తొలగించారు డాక్టర్స్. కోవిడ్-19 నుండి విముక్తుడై చివరికి డిశ్చార్జ్ అయ్యాడు. ఇక రెండవ కేసులో 67 సంవత్సరాల మహిళ జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్కు వెళ్ళింది. అక్కడ ఆమెకు కోవిడ్-19 వైరస్ సోకిందని నిర్ధారించారు. లోకల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈమెకు కూడా మొదటి రోజు HCQS మెడిసిన్ ఇచ్చారు. రెండవ రోజు యాంటీవైరల్ డ్రగ్ని ఇచ్చారు. మూడవ రోజు ఆయాసం ఎక్కువ కావడంతో ఊపిరి తీసుకోవడం కూడా కష్టం కావడంతో స్టెరాయిడ్ ఇంజెక్షన్ని తోడుగా యాంటీబాడీస్ని ఇచ్చారు. కానీ శ్వాస తీసుకోవడం ఇంకా కష్టం కావడంతో ఆమెకు కూడా వెంటిలేటర్ని అమర్చారు. అప్పుడు కూడా ఆమె పరిస్థితుల్లో ఏ మార్పు లేకపోవడంతో 6వ రోజు నుండి 18 రోజుల పాటు ఆమెకు కూడా ప్లాస్మా థెరపీని ఇచ్చారు. ప్లాస్మా థెరపీ ఇవ్వడం ప్రారంభించగానే ఆమెకు మొదటి ఆయాసం తగ్గింది. తర్వాత జ్వరం తగ్గింది. అలా ఆమె జబ్బు లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా తగ్గిపోయాయి. చివరికి 24వ రోజు కోవిడ్-19 నెగిటివ్గా డిశ్చార్జి అయ్యింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యూన్సే యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ మెడిసిన్కి చెందిన జోన్ యోంగ్ చోయి అను డాక్టర్ దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని సావరెన్స్ హాస్పిటల్లో యూన్సే యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ హాస్పిటల్లో వీళ్ళిద్దరికీ ట్రీట్మెంట్ చేశాడు. ఈ వార్త ఏప్రిల్ 6, 2020న దక్షిణ కొరియన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ పేరిట ఆన్లైన్లో పబ్లిష్ అయ్యింది. ఈ ఇద్దరికి కోవిడ్-19 ప్లాస్మా థెరపీ వలన తగ్గటం అనేది అద్భుతమైనది, ఆశను కలిగించేది కూడా. ఎందుకంటే కోవిడ్-19 వైరస్ సోకిన వారిలో దాదాపుగా 80% మందికి ఆ రోగం మామూలు జలుబు జ్వరం లాగానే ఇబ్బంది పెట్టి తగ్గిపోతుంది. మిగతా 20%లో షుగర్, HIV, లివర్, హార్ట్, క్యాన్సర్, లో ఇమ్యూనిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇది ప్రాణాంతకం అవుతున్నది. ఇటలీలో కోవిడ్-19 ఒక దశకు చేరాక 60 సంవత్సరాలు దాటిన వారికి ట్రీట్మెంట్ చేయకుండా వదిలివేశారు అనే వార్తను మనం చూసాం. ట్రీట్మెంట్ చేసి ఉపయోగం లేదని వారిని అలా వదిలివేసి బ్రతకగలరు అనుకునే వారికి మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చారు. సౌత్ కొరియాలో ప్లాస్మా థెరపీ వల్ల కోవిడ్-19 నెగిటివ్ సాధించిన వారు ఇద్దరు కూడా 60 సంవత్సరాలు దాటిన వారు కనుక ఈ న్యూస్ ప్రపంచానికి ఆశను కలిగిస్తుంది. కోవిడ్-19 పేషెంట్స్కి ప్లాస్మా థెరపీని అందివ్వడానికి భారతదేశంలో కూడా మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్రం సిద్ధమైంది. ICMR నుండి అనుమతిని కూడా తీసుకుంది. ICMR నుండి అనుమతి కొరకు అప్లై చేసిన ఎమ్మటే అనుమతి రావడమే ఆలస్యం. అక్కడ కూడా ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ని ప్రారంభించారు. కటిక చీకటిలో దీపం కాంతిలాగా ఇది ప్రపంచానికి ఆశను కలిగించే వార్త. ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి అనే విషయం కూడా ఇప్పుడు మనం చూద్దాం. ప్లాస్మా అంటే రక్తంలో ఉండే నీటి భాగం. ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. రక్తంలో ప్లాస్మా 55% ఉంటుంది. ప్లాస్మాలో దాదాపు 92% నీరే ఉంటుంది. మిగతా 8%లో ఆల్బుమిన్, గామా గ్లోబాలిన్, యాంటీ హిమోఫిలిక్ కారకం, ప్రోటీన్స్, మినరల్స్, యాంటీబాడీస్, విటమిన్స్, షుగర్స్ ఉంటాయి. ప్లాస్మా మన శరీరంలో 4 ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటుంది. అవేమిటంటే, ఒకటి బ్లడ్ ప్రెషర్ని, బ్లడ్ వాల్యూమ్ని నియంత్రించడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. రెండవది రక్తం గడ్డకట్టడానికి, రోగ నిరోధక శక్తిని కలిగించడానికి, క్లిష్టమైన ప్రోటీన్స్ని సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. మూడవది సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ని మన కండరాలకు తీసుకువెళ్తుంది. 4, ఇది శరీరంలోని ఆల్కలైన్ యాసిడ్స్ యొక్క pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. కణాల పనితీరులో సహాయపడుతుంది. బ్లడ్ నుండి సెంట్రిఫ్యూజ్ ద్వారా వేరు చేసిన ప్లాస్మాను మాత్రమే దాత నుండి తీసుకుంటారు. తీసుకోబడిన ప్లాస్మా 24 గంటల్లో తిరిగి దాతల్లో తయారవుతుంది. కానీ కేవలం కోవిడ్-19 జబ్బు నుండి బయటపడిన వారి ప్లాస్మా మాత్రమే కోవిడ్-19 పేషెంట్కి ఉపయోగపడుతుంది. దీనికి వివరణ ఏమిటంటే, ప్రతి వ్యక్తిలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. దీనినే యాంటీబాడీస్ అంటారు.
బయట నుండి ఏమైనా సూక్ష్మజీవులు లోనికి ప్రవేశించినప్పుడు వాటితో ఈ యాంటీబాడీస్ యుద్ధం చేస్తాయి. ఈ యుద్ధం వలనే శరీరం వేడివెక్కుతుంది. దీనినే మనం జ్వరం అంటాం. మనలోని యాంటీబాడీస్ ఓడిపోయి రోగకారక క్రిములు గెలిచినప్పుడు మనం జబ్బున పడతాం. కానీ తరువాత నెమ్మదిగా మనలోని యాంటీబాడీస్ కొత్తగా వచ్చిన సూక్ష్మజీవులను అర్థం చేసుకొని తిరిగి పుంజుకొని యుద్ధం చేస్తాయి. ఈ క్రమంలో ట్రీట్మెంట్ ఇవ్వడం వలన యాంటీబాడీస్ శక్తివంతమయ్యి జబ్బును తరిమి కొడతాయి. అయితే కోవిడ్-19 అనేది ఒక కొత్త వైరస్. ఈ వైరస్కు సంబంధించిన రోగ నిరోధక వ్యవస్థ మనిషి శరీరంలో ఇప్పటి వరకు లేదు, కాబట్టి ఎదుర్కొనలేకపోతుంది. ఇప్పుడు కోవిడ్-19 వైరస్తో జబ్బున పడిన వ్యక్తి కోలుకున్న తర్వాత అతనిలోని యాంటీబాడీస్ని కోవిడ్-19ని ఎదుర్కొనగల శక్తిని కలిగి ఉంటాయి. కనుక యాంటీబాడీస్ నిల్వలు కలిగి ఉండి అతని ప్లాస్మాను తీసుకొని కోవిడ్-19 పేషెంట్కు ఎక్కిస్తారు. దీంతో పేషెంట్లోకి కోవిడ్-19 వైరస్తో పోరాడి యాంటీబాడీస్ వచ్చేస్తాయి. కనుక అతి త్వరగా కోలుకోవడం మొదలు పెడతాడు. 3వ రోజు నుండి శ్వాసకోశ సంబంధ బాధ నుండి ఉపశమనం మొదలవుతుంది. అయితే ఈ ప్లాస్మా థెరపీ వల్ల ఇతరుల యాంటీబాడీస్ పేషెంట్లోకి చేరి వైరస్తో పోరాడతాయి, కానీ పేషెంట్లో సహజమైన రోగ నిరోధక శక్తి ఏర్పడదు. సహజమైన కోవిడ్-19 వ్యతిరేక యాంటీబాడీస్ మనిషికి రావాలి అంటే వ్యాక్సిన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. వ్యాక్సిన్ 3 వారాల్లో రోగ నిరోధక శక్తి వ్యవస్థను కలిగిస్తుంది. కానీ జబ్బు పడిన తర్వాత వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఉండదు. అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల వ్యాక్సిన్ వచ్చి ప్రపంచానికి చేరేదాకా కోవిడ్-19 వైరస్ బారిన పడిన వారికి ప్లాస్మా థెరపీ లాంటి ప్రత్యామ్నాయ చికిత్సలను కనిపెట్టడం తప్ప మరో మార్గం లేదు. కోవిడ్-19 వైరస్ విస్తరించకుండా కఠినంగా కట్టడి చేయడం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఎందుకంటే జబ్బు పడిన తర్వాత ట్రీట్మెంట్ కోసం పరుగు తీయటం కంటే జబ్బుకు గురి చేసే పరిస్థితులకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.